యంగ్ టైగర్ ఎన్టీఆర్ సొంత వాళ్ళ చేతల్లోనే మోసపోయారా అంటే అవును అంటున్నారు సినీ రాజకీయ విశ్లేషకులు. ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా ముడిపడి ఉంటుంది. ఇప్పుడైతే తారక్ రాజకీయాలకు దూరంగా ఉన్నాడు, కానీ టీడీపీలో తరచుగా ఎన్టీఆర్ గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్లో అదుర్స్ చిత్రం ఒకటి. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో నటించిన ఆ చిత్రంలో ప్రతి సన్నివేశం ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ముఖ్యంగా చారీ పాత్రలో ఎన్టీఆర్ నభూతో నభవిష్యత్ అన్నట్లుగా వినోదం పండించాడు. ఆ చిత్రాన్ని నిర్మించింది ఎన్టీఆర్ స్నేహితులు, ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ. వివి వినాయక్ దర్శకత్వంలో ఆ చిత్రం తెరకెక్కింది. ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా ముడిపడి ఉంటుంది. ఇప్పుడైతే తారక్ రాజకీయాలకు దూరంగా ఉన్నాడు, కానీ టీడీపీలో తరచుగా ఎన్టీఆర్ గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆ పార్టీ నేతలు, అభిమానులు తరచుగా తారక్ గురించి కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ఎవరో సాధారణ కార్యకర్త కామెంట్స్ చేస్తే అంత ప్రాధాన్యత ఉండదు, కానీ టీడీపీలో అత్యంత కీలక నేత చింతమనేని ప్రభాకర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని, వల్లభనేని వంశీ గురించి చర్చ వచ్చింది. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ తారక్, కొడాలి నాని, వంశీ ఎప్పుడో విడిపోయారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో యాంకర్ గతంలో ఎన్టీఆర్ కొడాలి నాని అడిగితే ప్రాణమైనా ఇచ్చేస్తాను అని, అంతటి స్నేహం ఉందని చెప్పిన వీడియో క్లిప్పింగ్ చూపించాడు. అవి గతంలో చేసిన వ్యాఖ్యలు అంటూ చింతమనేని కొట్టిపారేశారు. ఇప్పుడు వాళ్ళు కలిసి లేరు, ఎందుకంటే ఎన్టీఆర్ని వాళ్ళిద్దరూ మోసం చేశారు అని చింతమనేని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని కొడాలి నాని, ఎన్టీఆర్ సన్నిహితుల ద్వారా తెలుసుకున్న. అదుర్స్ మూవీ తర్వాత ఎన్టీఆర్ దగ్గర నుంచి కొన్ని కోట్ల రూపాయలు నాని, వంశీ తీసుకున్నారు. ఆ డబ్బుతో కోకాపేటలో 12 ఎకరాలు కొనిపెడతామని ఎన్టీఆర్కి చెప్పారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్కి ఆ డబ్బు లేదు, కోకాపేట ల్యాండు లేదు. వాళ్ళిద్దరూ కలిసి ఎన్టీఆర్ని మోసం చేశారు. ఇప్పుడు కోకాపేటలో ఎకరం 100 కోట్లు వరకు ఉంది కదా, ఆ లెక్కన 12 ఎకరాలంటే 1000 కోట్ల పైనే ఉంటుంది కదా అని చింతమనేని అంటున్నారు. అది కనుక జరిగి ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ 1000 కోట్లకి అధిపతి అని అన్నారు. చింతమనేని చేసిన ఈ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే కొందరు నెటిజన్లు ఇవి సాధారణంగా రాజకీయ నేతలు చేసే ఆరోపణలు మాత్రమే, అందులో వాస్తవం లేదంటుంటే